ప్రియ భక్త బంధువులకి మీ భక్త జయరాజు పొగుట్ల మంగళ శాసనాలు. మనము భక్తి ఉందని చెప్పుకోవటం ఒకవైపు, భక్తి చేయటం ఒక ఎత్తు. భక్తి ఉందని ప్రతి ఒళ్ళు చెప్పుకుంటుంటారు, కానీ దాన్ని చూపించగలగాలన్నమాట. మనతో పాటు కొంతమంది భక్తుల్ని తయారు చేయగలగాలి. అప్పుడే భక్తి మనము చేసినట్టు ఉంటుంది. మన ఒక్కళ్ళని చేసుకుంటున్నాంలే అంటే సరిపోదు. ఎందుకంటే భక్తిని ప్రచారం చేయటంతో మనము చరిత్ర ధన్యం అవుతుందన్నమాట. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్తాడు. ఏమనంటే, ఎవరైతే గీతను ప్రచారం చేస్తారో వాళ్ళే నా అసలైన భక్తులు, వాళ్ళు చెప్పినట్టు నేను వింటాను అని చెప్తుంటాడు. నిన్న నేను నరసింహావతార్ అనే సినిమా చూశాను. అందులో ప్రహ్లాదుడితో విష్ణుమూర్తి చెప్తాడన్నమాట. ఏమంటే, నేను భక్తులకి దాసుని, మీరేమని అనుకోండి, నేను భక్తులకి దాసుని అని చెప్తాడనమాట. అలా ప్రతి దాంట్లో కూడా దేవుడు, మనం ప్రేమతోటి దేవుణ్ణి పిలిచామనుకోండి, ఆయన వచ్చి మనకి ఎన్నో పనులు చేస్తాడనమాట. మనము ఇక్కడ నుంచి బయలుదేరి ఏదైనా గుడికి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుద్ది? కారులో వెళ్తే ఎక్కువ ఖర్చు అవుద్ది, దేనిలో వెళ్ళినా ఖర్చు అవుద్ది. మళ్ళీ అక్కడ వెళ్ళి అక్కడ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు, ఏమన్నా ఒక 5-6 భక్తులు ఉన్నారు అనుకోండి, పూజారికి మనము 500 ఏదో గొప్పవాళ్ళు అని చెప్పుకుంటామని తీయటం జరుగుద్ది. అట్లా కాకుండా ఎవరో ఏదో అంటారు, ఏదో చూస్తారనే ఇగోని పక్కన పెట్టి నిజమైన భక్తి చేద్దాం అనుకొని మనం అలా వేస్ట్గా ఖర్చు పెట్టే డబ్బుల్ని మనము ఒక భక్తి కార్యక్రమం వైపు నడిపామనుకోండి, అలాంటి 10 మంది 500 ఇచ్చేవాళ్ళు తయారనుకోండి, 5,000 అవుతాయి. 5,000 అయితే ఏ సుందరకాండ పారాయణమో ఏదో చేసామనుకోండి, మనతో పాటు 10 మంది భక్తులు వస్తారు. వాళ్ళు కూడా దేవుణ్ణి పారాయణం చేస్తారు, దేవుడి యొక్క మహిమని తెలుసుకుంటారు, దేవుడి ద్వారా వాళ్ళ పనులను అవసరమైతే సాధించుకుంటారు. అట్లా మనము దేవభక్తిలో వేరే వాళ్ళకి హెల్ప్ చేసాక ఉండాలి. అంతేగాని మనం ఒక్కడమే ఏదో గుడికి వెళ్ళాము, ఏదో చేసుకున్నాము, మనం ఎంత ఖర్చు పెట్టాము అంత ఖర్చు పెట్టాము అనుకుంటే ఏమీ కాదనమాట. దేవుడికి ప్రచారం కూడా తప్పనిసరి. ఎందుకంటే అన్య మతాలు వాళ్ళు ప్రచారం చేసుకొని మన మతం వాళ్ళ మతంలోకి లాగుతున్నారు. అలా లాక్కుండా ఉండాలంటే ఏంటంటే మనం కూడా మతాన్ని కొంచెం ప్రచారం చేసుకోవాలి. పూర్వం నుంచి ఉన్న మన మతాన్ని మనమే అభివృద్ధి చేయాలని కోరుతూ మీ అందరికీ